సింగరేణి అర్జీవన్ ఏరియాలోని ఓసీపీ ఫ్లైవ్ యాజమాన్యం అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తూ ప్రమాదాలకు గురి చేస్తుందని ఏఐటీయూసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం ఆరోపించారు. గోదావరికని భాస్కర్రావు భవన్ ఆదివారం ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ అర్జీవన్ బ్రాంచ్ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా వెళ్తున్న ఏఐటీయూసీని కొన్ని కార్మిక సంఘాలు బదనం చేసే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఓసీపీ యాజమాన్యం రక్షణ చర్యలు విస్మరించడం మూలంగా ఇటీవల వోల్వో వాహనం బోల్తా పడిందని, ఒక కార్మికుని కంటికి గాయమైందని తెలిపారు. యాజమాన్యం గుర్తింపు సంఘంను పక్కన పెట్టి సొంత అజెండాను తీసుకుంటూ ముందుకెళ్లాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను యాజమాన్యం విరమించుకోవాలని, లేదంటే గుర్తింపు సంఘం ప్రశ్నించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సంస్థ పరిరక్షణకు ఉత్పత్తి ఎంత ముఖ్యమో రక్షణ చర్యలు కూడా అంత ముఖ్యమని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం వచ్చిన నాటి నుండి కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగ్లు, జీఎం కమిటీ మీటింగ్లు, డైరెక్టర్ స్థాయి మీటింగ్లతో కార్మికుల సమస్యల కోసం పనిచేస్తూ వస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం అవలంబించిన విధానాలనే ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత అవలంబిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూనియన్ చందాల విషయంలో ఏఐటీయూసీ యూనియన్పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ కొన్ని యూనియన్లు సునకానందం పొందుతున్నాయని విమర్శించారు. 10 సంవత్సరాలు దాదాపుగా ఈ సింగరేణి అధికారులు నిద్రపోయి ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో మీటింగులు జరగలేదు, కార్మిక సమస్యలు పరిష్కరించలేదు. అట్లానే ఏఐటీసీ గెలిచినాక కొంతమంది అధికారులు మనసులో పడతలేదు వాళ్ళు. ఎందుకంటే ఏఐటీసీ స్వార్థం కాకుండా కార్మిక సమస్యలే ఏజెండాగా పెడితే ఇవాళ కొంతమంది అధికారులు జీర్ణించుకుంటలేరు. ఈ రోజున సింగరేణిలో ప్రొడక్షన్ తీసుకురావాలి, కార్మిక సమస్యలు కూడా పరిష్కారం కావాలి, కార్మికులకు కూడా రక్షణ కావాలి. కానీ కేవలం ప్రొడక్షన్ మీదనే దృష్టి పెట్టి సేఫ్టీని మర్చిపోయి, సేఫ్టీ చెప్తే పట్టించుకోకపోవడం, జరిగినాక ఆకులు గాలినాక చేతులు పట్టుకున్నట్టుగా ఈ రోజున ఆ పరిస్థితి అధికారులు చేస్తున్నారు. మా యూనియన్ ఏఐటీసీ యూనియన్ కార్మికులను ఎట్లా ప్రొడక్షన్ దించాలో తెలుసు, ఎట్లా తిరుగుబాటు చేయాలనో తెలుసు, ఎట్లా మాట్లాడాలనో తెలుసు. ఇలా మాకు మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. పాలసీ ప్రకారంగా పనిచేద్దాం. సింగరేణిలో ఏ విధంగా అయితే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉందో దాన్ని దాటితే మాత్రము క్షమించేది లేదు. ఎందుకంటే మేము కార్మిక వర్గాన్ని కాపాడుతాం, సింగరేణి సంస్థ కోసం పనిచేస్తాం. ఇలా సింగరేణి సంస్థ లేకపోతే కార్మికులు ఉండరు, కార్మికులు లేకపోతే యూనియన్ లేదు. అది మాకు తెలుసు. ఈ మూడింటిని ఆలోచన చేసి ఇలా మేము సింగరేణిలో ప్రయాణిస్తున్నాం. ఓసీపైలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఓసీపై మేనేజ్మెంటు మొన్న ఫిట్టర్లు లేకుండా కూడా మత్స్యులతోటే పైప్ లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగిన ప్రమాదము బెల్ట్ టైటింగ్ చేయడానికి లూప్ టేకర్ లేకుండా తాడు కట్టి వేరే మిషన్ తోటి గుంజడం వల్ల తాడు తెగి వచ్చి రివర్స్ వచ్చి ఈ కన్నుకాడ తగిలినటువంటి పరిస్థితి. కార్మికుడు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాడు. స్పేర్ పార్ట్స్ తెప్పియక మిషన్లు, షవర్లను కానీ, డంపర్లను కానీ, మోటార్లను కానీ చాలా మిషన్లను స్పేర్ పార్ట్ లేకుండా ఇవాళ మిషన్లు నడిచేటువంటి మిషన్లకు ఈ స్పేర్స్ తెప్పియకుండా ఇవాళ బండ్లను పక్కకు పెట్టి ఇవాళ ప్రొడక్షన్ లాస్ అవుతుందని, లేక రకరకాల విధంగా ప్రొడక్షన్ మీద ఉన్నంత దృష్టి ఇవాళ స్పేర్ పార్ట్స్ మీద కానీ, కార్మికుల సంక్షేమం మీద కానీ, మిషన్ల సంక్షేమం మీద కానీ, మిషన్ల రిపేర్ల మీద కానీ యాజమాన్యం దృష్టి పెట్టకుండా ఇవాళ కార్మికుల మీద ఇవి చేయకుండా కార్మికుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఓసీపై మేనేజ్మెంట్
ఇవన్నీ మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, గుర్రం ప్రభుదాస్, గండి ప్రసాద్, ఉదయ్ భాను, మాదిరెడ్డి శ్రీధర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, దొంత సాయన్న, కె శ్రీనివాసరావు, వలుసు రవి, చెప్యాల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గుడిచెల్ల నరేష్, చంద తిరుపతి, భక్తి శ్రీనివాస్, కలవేని రాజేష్, ఏగోలపు శంకరయ్య, కొప్పుల లింగయ్య, నంది నరేష్, సదామలేష్, ఆకుల సురేష్, ఊరడి అంజయ్య, బి కనకయ్య, జయదేవయ్య తదితరులు పాల్గొన్నారు.